ఓవైపు నగదు కష్టాలు కొనసాగుతుంటే మందుబాబులకు ఆఫర్లు ఇస్తున్నాయి వైన్ షాపులు. పర్సులో డబ్బులు లేకున్నా జేబులో చిల్లి గవ్వ లేకున్నా మందు కొట్టొచ్చంటూ ఊరిస్తున్నాయి. అయితే ఏటీఎం కార్డు మాత్రం మస్ట్గా ఉండాలని రూల్ పెడుతున్నాయి. నగదు రహిత సేవలను విస్తృతపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందు మందుబాబుల నుంచే ఈ స్కీమ్ స్టార్ట్ చేయాలని భావించింది. వైన్స్ కొచ్చే ముందే డెబిట్ క్రెడిట్ కార్డు తీసుకొస్తే చాలని, కావలసినంత మద్యం తీసుకుని కార్డుతో బిల్లు పే చేయొచ్చంటోంది. వరంగల్ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏటీఎం మందు షాపులే. నోట్ల రద్దు తర్వాత నగదు కోసం బ్యాంకులకు క్యూ కట్టారు ప్రజలు. నగదు తీసుకున్న తర్వాత మందుబాబులు వైన్స్ దగ్గర బారులు తీరేవారు. అయితే ఈ విధానానికి తెలంగాణ అబ్కారీ శాఖ స్వస్తి చెప్పనుంది. బ్యాంక్ అకౌంట్ ఉండి ఏటీఎం ఉంటే చాలు. వరంగల్ జిల్లాలో కార్డు ద్వారానే మద్యం అమ్మబోతున్నారు. ఈ నెల 20 నుంచి ఈ స్కీమ్ అమలు చేయనున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోని అనే వైన్స్ షాపుల్లో మందు కొట్టాలంటే ఏటీఎం కార్డులు తెచ్చుకోవాల్సిందేనని పోస్టర్లు వెలిశాయి. జనగామ జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రతి వైన్ షాపుకు తిరిగి పోస్టర్లు అంటించారు. సో లిక్కర్ ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బార్స్ అండ్ హోటల్స్ వాట్ ఎవర్ అలాంటివి ఐఎంఎఫ్ఎల్ అమ్మేవి 147 ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఐఎంఎఫ్ఎల్ అమ్మేవి బార్స్ లో అయితే కంపల్సరీగా చెప్తున్నాము, పాస్ డివైస్ అయినా లేకపోతే మొబైల్లో అయినా తీసుకునేటట్లు మీరు ప్రొవిజన్స్ చేసుకొని ఉండాలి. నగదు రహితగా చేయాలంటే ప్రతి మనిషికి ఒక అకౌంట్ ఉండాలి. సో రూరల్ ఏరియాస్లో ఫోకస్ ఇప్పుడు ఇస్ దట్ కంపల్సరీగా ప్రతి మనిషికి ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్కి ఒక మొబైల్ నంబరు ఆధార్ సీడ్ అయి ఉండాలి. ఆ అకౌంట్కి కనెక్టెడ్ డెబిట్ కార్డు మన చేతిలో ఉండాలి. ప్లస్ ఆ అకౌంట్ యాక్టివేట్ చేసుకొని ఉండాలి. సో ఈ 5 పాయింట్స్ మీద మేము రూరల్ ఏరియాస్లో ఫోకస్ చేస్తున్నాము. సప్లయర్ సైడ్ నుంచి మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో పెట్టాము. ప్రైమరీగా ఇప్పుడు గవర్నమెంట్తో డీల్ చేసేవాళ్ళు అంటే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ అండ్ సీడ్ సేల్స్ మెన్, ఎల్పిజి పెట్రోల్ పంప్స్, ఎక్సైజ్ వాళ్ళు, లిక్కర్ స్టోర్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్, మెడికల్ స్టోర్స్ వీళ్ళందరికీ ఇచ్చాము స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ దట్ కంపల్సరీగా 24th లోపల ప్రతి లొకేషన్లో క్యాష్కి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఉండాలి అని. క్యాషే కాకుండా ఏదో పాస్ డివైస్ కానీ లేకపోతే ఎం బ్యాంక్ కానీ లేకపోతే ఎం వాలెట్ ఎనీ కైండ్ ఆఫ్ యాప్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ దే హ్యావ్ టు ప్రొవైడ్ అని. అందులో ఫస్ట్ ప్రయారిటీ మేము లిక్కర్ షాప్స్కి ఇస్తున్నాం, ఎందుకంటే మాక్సిమం కన్స్యూమర్ రీచ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫార్మసీస్కి ఇస్తున్నాం. బట్ ఐ కెనాట్ ఇన్సిస్ట్ దట్ ఎవ్రీ వన్ గెట్ అ పాస్ డివైసెస్ బికాస్ 15 days రావు కూడా వాళ్ళకి. దర్ ఇస్ షార్టేజ్. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు రావడంతో జిల్లాలోని డీటీపీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్లతో పాటు మద్యం దుకాణాల వద్ద స్టిక్కర్లు అంటిస్తున్నారు. కొన్నాళ్లు వ్యాపారం తగ్గినా అమలు చేయడం మాత్రం తప్పదంటున్నారు అధికారులు. డబ్బు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాల్సిన పని లేదని మందుబాబులు సంబరపడుతుంటే 5 జిల్లాల్లో మద్యం వ్యాపారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. స్వైపింగ్ మిషన్లతో తమ వ్యాపారం అంతగా నడవదంటున్నారు. నగదు రహిత లావాదేవీల నుంచి మద్యం వ్యాపారాన్ని మినహాయించాలని కోరుతున్నారు. రెస్పాన్స్ బాగానే ఉన్నది. ఇప్పుడు నిబంధన మీకు అంగీకారం ఓకే అంటే ఎలా ఉంది? బాగానే ఉన్నది. ఇప్పుడు మీ మిషన్ పెట్టింది అది అదే పెట్టింది స్వైప్ మిషన్ పెట్టింది. పబ్లిక్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ వచ్చింది. ఎలాంటి చేంజ్ అంటే అందరూ కార్డ్స్ పట్టుకొని వస్తాను. ఏటీఎం కార్డులు అందరికి ఉండవు కదండి,
అందరికి ఉండాలంటే బ్యాంక్ అకౌంట్లు అందరికి ఉండాలి కదా. మరి ఆ ఏటీఎం నెంబర్ తెలియదు, ఆ పైసలు రావు, ఏం చేస్తాం? చిల్లర దొరకదు. అయితే బ్యాంక్ అకౌంట్లతో ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుందని, ఆ నంబర్ కొడితే ఎంత మోతాదులో మద్యం సేవించాడో సులువుగా తెలిసిపోతుందంటున్నారు అధికారులు.